UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇంకా ఇప్పుడేంటంటే మీ వల్ల ఏమైందంటే మీరు ఇలా కొంచెం మీడియా ముందుకు రావడము, కొన్ని విషయాలు చెప్పడము, మీ ట్రాన్స్‌లో ఉన్న వాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పడం, బయట చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్ లాగా అంటే మీలాగా ఫీలింగ్స్ ఉన్న చిన్న పిల్లలు నిజంగా మీ వల్ల చాలా మంచి జరిగిందనే చెప్పాలి. ఎంతోమంది కదరా! ఇప్పుడు అవేర్‌నెస్ ఉంది. పిల్లల్ని దగ్గర చేస్తున్నారు తల్లిదండ్రులు. దగ్గరకు తీసుకుంటున్నారు. అది కరెక్టా కాదా? నేను ప్రతి పేరెంట్స్‌కి అదే చెప్తాను. ఇంగో కన్నోళ్ళు మీరే. ఇప్పుడు మేము ఇలా మారినామంటే నార్మల్‌గా సొసైటీ చూస్తే మీ అమ్మ వాళ్ళ వల్లే నువ్వు ఇట్లా పుట్టినావంటారు. కానీ అది దైవ నిర్ణయం అది. ఇప్పుడు ఆడ, మగ ఎట్లయితే మన భూమి పైన తిరుగుతున్నారో మా ట్రాన్స్ కూడా అలా. ఇప్పుడు మనం పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు. ఆయనలో సగ భాగమే మాకిచ్చాడు. మమ్మల్ని ఓపెన్‌గా చూస్తే అర్ధనారీశ్వరులు అని అంటారు. అలా పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు అయినప్పుడు ఆయనను మనం పూజ చేస్తున్నాం కదా! శివయ్య అంటాము, లింగం అంటాము. ఆయననే విధ విధాలుగా పేర్లతో ఆయనను పిలుస్తాము. మమ్మల్ని కూడా అర్ధనారీశ్వరులు అంటారు, హిజ్డాలు అంటారు, ట్రాన్స్‌జెండర్స్ అంటారు. మేము ఎదురొస్తే మంచిది అంటారు. కొన్ని పనులలోకి వెళ్ళేటప్పుడు మా చేయి తలపైన పెట్టించుకొని వెళ్తారు. లేదంటే మాకు కట్నం పెట్టి మా కొంగులో నుంచి ఒక రూపాయిని వాళ్ళు తీసుకుంటారు. అలా ఎన్నో ట్రాన్స్‌జెండర్స్ నుంచి ఉపయోగాలు ఉన్నప్పుడు ఇలాంటి అవిట్లో ఎందుకు ట్రాన్స్‌ని దూరం పెడతారు? అప్పట్లో అంటే నార్మల్‌గా ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి ట్రాన్స్‌జెండర్ ఎదురొస్తే మంచిది, శుభం జరిగింది అని చెప్పి అంటారు. లేదంటే ట్రాన్స్‌జెండర్ ఒక ఇంట్లోకి వచ్చి వెళ్తే అమ్మాయి ఈమె మా ఇంట్లో కాలు పెట్టిపోయింది అని అంటారు. ట్రాన్స్‌జెండర్ ఒకవేళ కోపంతోని ఏమంటారంటే ఇలా మేము కొట్టి ఎవరినన్నా ఏదన్నా అంటే అది జరుగుతుందని చెప్పి భయపడతారు. మాకు ఏంటంటే అది దైవ నిర్ణయం. మేము ఇలా కొడుతున్నప్పుడు ఏంటంటే అది మా అమ్మవారికి, మా మాత, మా పూజించే మా మురిగి మాత ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారికి సంకల్పం అన్నట్టు ఇది. అలా మాకు కోపం వచ్చినప్పుడు, మాకేదన్నా బాధ వచ్చినప్పుడు, మాకు బాగా ఓవర్‌గా మమ్మల్ని ఇరిటేట్ చేస్తే మేము అప్పుడు ఇట్లా దీన్ని అనేది మేము తాళి అంటాము. అలా కొట్టి వాళ్ళని ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా అది బాగా నమ్ముతారు. అమ్మో! వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం చేయబెట్టి దీవిస్తే ఎంత మంచిదో మా నోటి నుంచి అన్నది కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్‌ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ నుంచి మాట పడకండి. ప్రతి ఫ్యామిలీకి కూడా చెప్పేదేంటంటే అందరూ మీ పిల్లలమే. అమ్మాయిలమైనా, అబ్బాయిలమైనా, ట్రాన్స్ అయినా మీ పిల్లలమే కాబట్టి మీలో పెంచుకోండి. ఎందుకంటే అమ్మా నాన్న పెంపకంలో పెరిగిన ట్రాన్స్ అయినా కూడా ఒక అమ్మాయిలాగా నీట్‌గా సాంప్రదాయ పద్ధతిగా నడుచుకుంటుంది. కానీ చూసుకుంటే ప్రశాంతి ఇప్పుడేంటంటే అందరికి ఎలా అయిపోయిందంటే మీ గురించి అవేర్‌నెస్ వస్తూనే బట్ మీ వాళ్ళ ప్రేమకి బానిస అయిపోతున్నారు. వీళ్ళు ప్రేమకి బానిస అనేది ఒక క్వెషన్ అయిపోయింది. ఎందుకంటే రియాలిటీ షోస్ విషయానికొచ్చినా అలాగే ఉంటున్నారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అదే. అవునా కాదా? ఎందుకంటే మీరు ఒక జోగినిగా అవ్వాలి, లేదంటే ఒక అమ్మవారిని పెళ్లి చేసుకుని ఇలా అంటూనే ఒక మనిషి ప్రేమకి బానిస అయిపోతున్నారు. ప్రేమ ఏంటంటే మాలాంటి వాళ్ళకి తొందరగా అటాక్ అయిపోతుంది. ఎట్లా అంటే ప్రేమ అది గుడ్డిది, అది ఫేక్ ప్రేమనో రియాలిటీ ప్రేమనో అర్థం కాదు. కానీ ప్రేమ అన్న పదం వస్తే తొందరగా దాని ఏంటంటే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతుంది అది. కాబట్టి నేనైతే ఒకటే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం అనుభవం అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించాలి, తప్పు లేదు. కానీ అక్కడ డబ్బు పెట్టొద్దు. డబ్బు పెట్టి ప్రేమించకూడదు. ఎందుకంటే డబ్బు ఇచ్చి మనం కొనుక్కున్నట్టు అవుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా? నువ్వు బాగా చూసుకునే నీకు సత్కా ఉందా? ప్రేమించు, పెళ్లి చేసుకో, ఇంకెక్కడి దాకా నన్ను తీసుకొని వెళ్ళు. అంతేకాని నువ్వు నా డబ్బు తినుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటా, నేను బతుకుతాను, నువ్వు తెచ్చిన పైసతో బతుకుతా అంటే అది వేస్ట్. అప్పుడు ఎట్లా అవుతుందంటే మీరు ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకున్నట్టు అవుతుంది. ఎవరినో నేను దత్తతకు తీసుకొని నా దగ్గర నేను పెంచుకుంటున్నట్టు. ఎందుకంటే నేను పొద్దుంతా కష్టం చేసి వస్తా, నా పైసలు నేను అబ్బాయికి పెడుతున్నాను అంటే అది పెంపకంతోనే అవుతుంది. అదే రియల్గా నువ్వు లవ్ చేసినావు అయితే రియల్గా ఒక అమ్మాయిలాగా చూడు, రియల్గా నన్ను కష్టం చేయనీయకుండా నన్ను ఇంట్లో పెట్టి నువ్వు సాదుకో, అప్పుడు బాగుంటుంది కదా. అలా బంజారా హిల్స్ ప్రశాంత్ ఒక టైంలో అబ్బా చూస్తే మంచి జోష్గా ఉండేవాడు, ఒక హుషారైన మనిషి కనిపించేది. అంటే టిక్ టాక్ చేస్తూనైనా లేదంటే రీల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక హుషార్ అనేది ఉండేది, ఒక సంతోషం కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతానికి ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఈ ప్రేమ అనే ఒక్కటే అంటావా? అంతే, ప్రేమ అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నా. ఆ ఆర్థికంగా ఇబ్బంది నాకేంటంటే నా గోల్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా సొంత డబ్బు అంటే నాకు లైక్ నేను అవి పూజలు, బోనాలు అవి చేస్తాను. అలా ఎవరన్నా దాత ముందుకొచ్చైనా సరే, లేకపోతే నా ఒక కష్టంతోని మా ఫ్యామిలీకి తెలియకుండా ఒక ఇల్లు కట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చేసి 25 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మా ఫ్యామిలీకి ఏది కూడా ఆర్థికంగా ఉండడానికి ఏది కూడా సపోర్ట్ లేదు. కాబట్టి నా ఒక సొంత డబ్బుతో అంటే ఒక ఒక ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చినట్టు నేను ముందు నించోవాలి అన్నట్టు, నా వల్ల అందరికీ కూడా ఇలా లోక జ్ఞానం కావాలి అన్నట్టు ఒక గోల్ అది. అలా నేను మా ఫ్యామిలీకి
ఆర్థికంగా హెల్ప్ చేసి ఒక ఇల్లుని కట్టించి వాళ్ళకి అందులో సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలని ఒక డ్రీమ్. ఎందుకంటే మా అమ్మకి ఎప్పటి నుంచో కోరిక, నా సొంత ఇంట్లో నేను ఉండాలి, నా సొంత ఇంట్లో నేను పడుకోవాలి, నా సొంత ఇంట్లో నేను తినాలి అని చెప్పి మా అమ్మకి అదొక డ్రీమ్. కాబట్టి ఆ కోరిక నేను మా మమ్మీది మా డాడీది నెరవేర్చాలని చెప్పి నాది అదొక డ్రీమ్. దానికోసం నువ్వు ఏ రకంగా ప్రయత్నిస్తున్నావు? నువ్వు డబ్బు సంపాదించాలంటే ఒక ఉద్యోగం చేయాలి, లేదంటే నువ్వు చదువుకుంటూ ట్రాన్స్జెండర్స్కి సాధారణంగా అయితే ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నేను చాలా ఉద్యోగాలలో ట్రై చేశాను. లేదురా, నువ్వు అది అనొద్దు. ఎందుకంటే ఎంతో మంది మీ ట్రాన్స్జెండర్ లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కానీ కొంతమందికి రావట్లేదు అనేది ఒక నిజం అయితే, కానీ ఉద్యోగాలు కూడా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వల్ల వస్తున్నాయి. చేస్తున్నారు. చేయడం ఏంటంటే అది కూడా పై చదువులు చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. నార్మల్గా ఇప్పుడు నేను 10th చదివాను, నాకు నార్మల్గా హౌస్ కీపింగ్ పను, లేదంటే కాఫీ చాయ్ పెట్టి ఇవ్వడము, లేదంటే ఏదో ఒక పని ఇస్తే నీకు కూడా చేసుకుంటా కదా అంటే నాకు చేతనైన పని నేను చేసుకుంటా. ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ ఉన్న మనిషిని. నేను చాలామంది ఆఫీస్లలో లేదంటే ఇట్లా స్టూడియోస్లలో అక్కడిక్కడ వచ్చినప్పుడు నేను చాలామందికి ఏంటంటే రిక్వెస్ట్ చేస్తా, నాకు తోచిన పని ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఇలాగ ఏదన్నా సరే నేను చేసుకుంటా, నాకు కూడా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని చెప్పి. చాలామంది ఏంటంటే ట్రాన్స్ అని చెప్పి ఒక స్టెప్ అనేది వెనక్కి వేస్తారు. ఒక ఆలోచన అయితే వస్తుంది కానీ నాకు అదే డ్రీమ్. ఆలోచన రాకూడదు, వీళ్ళు కూడా ఫీమేల్, ఒక స్టెప్ ముందుకు వేయాలి కానీ వెనక్కి వేయకూడదు. ఎందుకంటే పనిచ్చి చూడాలి, చూసిన తర్వాత అప్పుడు మేము బ్యాడ్గా చేస్తే ఇమ్మీడియట్గా వెలగొట్టేసి అప్పుడు ఒక మనిషి గురించి ఇమ్మీడియట్గా మనం ప్రజెంట్ చేయాలి సొసైటీకి. ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి అని చెప్పేసి. అదే ఇప్పుడు మాకిస్తే ఇప్పుడు మాకు కూడా చాలామంది ఇల్లులు ఇవ్వడానికి కూడా వెనక్కిపోతారు. ఇప్పుడు నేను రీసెంట్గా నా శిష్యులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ పిల్లలు, వాళ్ళకి ఒక రూమ్ కావాలి ఉండడానికి. రూమ్ చూడడానికి వెళ్తే ఇస్తామంటారు. ఇస్తామన్నాక మమ్మల్ని కిందికి పై చూసి, ఓకే నువ్వు ఇట్లానా, నువ్వు ట్రాన్స్జెండర్వి కదా, నీకు ఇల్లు ఇవ్వలేమమ్మా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అదొక మాట. ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూడండి. మేమేమి గలీజ్గా పెట్టుకొని బ్యాచిలర్ లాగా ఉండము. మా ట్రాన్స్లో బాగా నమ్మేదంటే మేము మాతని అమ్మవారిని పెట్టుకున్న ఇల్లు చాలా మంచిగా ఉంటుంది. మేము ఎంత నీట్గా పెట్టుకుంటామంటే ఒక ఫ్యామిలీ ఉన్న ఇల్లు లాగా పెట్టుకుంటాము. మీరు వస్తే ఇల్లు అంటే మీరు వస్తే ఎదురొస్తే మంచిది, మీరు ఇంట్లోకి వస్తే వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే మీరు రావాలి, కానీ మీకు ఇల్లు మాత్రం ఇల్లు కానీ ఇవ్వరు. ఎందుకంటే ఆ ఇల్లు ఇస్తాము, ఇంట్లో వీళ్ళని పెట్టుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు. ఎందుకు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు? మేము ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తింటామా, ఎవరైనా ఇబ్బంది పెడతాం? మా ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో మేము వండుకుంటాం, మా ఇంట్లో మేము తింటాం, మా ఇంట్లో మేము పడుకుంటాం. అంతేకాని మేము చాలా అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఎట్లా అంటే న్యూసెన్స్ చేస్తున్నారు. ఆ న్యూసెన్స్ వల్ల అందరికీ అదే పేరు పడ్డది. కానీ అందరూ అలా ఉండరు, అందరిని అలా అనుకోకూడదు. మొన్న రీసెంట్గా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా ఏడ్చాను నేను. అక్కడ 5,000 రెంట్ని మీరు ఉంటున్నారని చెప్పి 10,000 అన్నారు. అంటే డబల్ రెంట్ పే చేయాలి ట్రాన్స్జెండర్స్, పైగా 2-3 months అడ్వాన్స్ పే చేయాలి. ఇక్కడ ఎందుకు ఇంత పైసా అడుగుతారంటే ట్రాన్స్జెండర్స్ దగ్గర బాగా పైసా ఉంటుందని చెప్పి వీళ్ళకి అదొకటి తెలిసిపోయింది. కానీ ట్రాన్స్జెండర్స్ ఖర్చులు ఎలా ఉంటాయి వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నువ్వు చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉన్నారు. మీరు ఒక ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది ప్యాసింజర్స్రా, నువ్వు నమ్మకపో, మా కళ్ళ ముందు జరిగిన విషయాలు ఇవి. వాళ్ళ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వలేకపోతారు, బట్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటాయి ట్రాన్స్జెండర్స్. సో అలాంటి వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను కదా, మనం చేయకుండా 5 వేలే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ట్రాన్స్ కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధం. ఒక్కరు చేసిన తప్పుకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ట్రైన్స్లో అలా చేస్తున్నందుకు ఇప్పుడు అందరినీ కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు గృహప్రవేశాలలో కూడా అక్కడిక్కడ కూడా కొంతమంది ఫేక్ వాళ్ళు అంటే నకిలీ వాళ్ళు వెళ్ళి అక్కడ దాతలు అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకొకటి, మేము గృహప్రవేశం అయితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ కొట్టాక వాళ్ళ ఇంటికి ఒక సింబల్ అన్నది ఉంటుంది మాది. ఆ సింబల్ అన్నది వేసి అక్కడ మా నేమ్ రాసి మా ఒక మొబైల్ నెంబర్ రాసి అక్కడ వాళ్ళ ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి మా ఒక అడుగు వాళ్ళ ఇంట్లో పెట్టి 3 సార్లు ఇలా తాళి కొట్టి వాళ్ళకి అంతా మంచి జరగాలి, వాళ్ళ ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలని మంచిగా అమ్మవారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని వాళ్ళ ఇంట్లో ఆశీర్వదించి మేము వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని మేము వస్తాము. అంటే అక్కడ మేము కూడా డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్తే నేను వాళ్ళ ఇచ్చినంత తీసుకోగలుగుతా. నాలాంటి ట్రాన్స్జెండర్స్ కడుపు ఎంతో మందిది ఉంటుంది, అలా ఎంతో మంది వస్తారు. కాబట్టి మేము అందరం ఒక మాట మాట్లాడుకొని రీజనబుల్గా అక్కడ వాళ్ళని అడిగి అక్కడ నార్మల్గా ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాలా వేళ పడి మేము అక్కడ ఉన్న డబ్బుని తీసుకొని వచ్చి మేము 4 రకాలుగా మేము షేర్ చేసుకున్న డబ్బుని మేము వెళ్ళిపోతాము.
అది మా గృహప్రవేశాలలో కానివ్వండి, ఓపెనింగ్స్‌లో కానివ్వండి, ఎక్కడైనా సరే మేము చేసే విధం. ఈ నకిలీ వాళ్ళేంటంటే వెళ్లి డిమాండ్ చేసేసి గడబడ చేసి, గొడవలు చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా సిగ్నేచర్ అవన్నీ ఏమీ లేకుండా. మేము మళ్ళీ వెళ్ళినప్పుడు వీళ్ళేంటంటే ఆల్ ఔట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోటో చూపిస్తారు. వీళ్ళు నకిలీ వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా! వీళ్ళు నకిలీ వాళ్ళు, వీళ్ళు రియల్ వాళ్ళు అని చెప్పి. అడగలేం కదా నువ్వు నకిలీ అలా. అని. అలా ఏం చేయలేము. అలా చేయకుండా ఇంకా వాళ్ళేంటంటే ట్రాన్స్‌జెండర్ అంటే అవుతదని చెప్పి భయపడతారు. కాబట్టి ఎవరిని కూడా ఏదనకోవడం వల్ల ఇట్లా చేస్తారు. కానీ ఇప్పుడు సాధారణంగా అందరికి తెలుసు. గుమ్మడికాయ పలిగినంకనే వీళ్ళొస్తారు. ఇలా సింబల్ ఏసి తీసుకొని వెళ్తారని చెప్పి. కాబట్టి ఇప్పుడు చాలా జనరేషన్ మారిపోతుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది. అలా ఒక్కళ్ళు చేసిన తప్పుకి అందరూ గూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ప్రశాంతి, నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఎవరి వల్లైనా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఫేస్ చేసావా? సెక్సువల్ హరాస్మెంట్స్ అంటే చాలా అంటే ఇంకా ట్రాన్స్ అందరికీ కామన్ అవి నాకు కూడా జరిగినాయి. ఎందుకంటే నేను ఒక దగ్గర నుంచి ఒకసారి బోనం ఎత్తుకొని లైక్ అమ్మవారిలాగా నేను నార్మల్‌గా నిండుగా ఉన్నాను. ఆటో అతను లైక్ మిడ్‌నైట్ అయిపోయింది. ఆటో అతను నన్ను బాగా హరాస్ చేశాడు. ఆ టైంలో చుట్టుపక్కల ఎక్కడ ఒర్రుదామన్నా ఏది లేదు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాల్ చేద్దామంటే ఆప్షన్ లేదు. ఆ టైంలో నేను చాలా నరకం చూశాను. చెయ్యు అని చెప్పి బాగా హరాస్ చేస్తే ఇంకా కానీ లాస్ట్‌కొస్తే ఏం చేయాలో అర్థం కాక నాయి బోనంవి కత్తులు, త్రిశూలం అవి ఉంటాయి కదా! అవి తీసుకొని ఎగ్దమ్ ఒకటేసారి పైకి లేసేసరికి వాడు భయపడిపోయి ఆటో దుంకి వాడు పారిపోయిండు. నేను ఆటో దిగేసి రోడ్ పైకొస్తే ఒక అన్న దేవుడిలాగా వచ్చి బండి పైన ఎక్కించుకొని నన్ను జాగ్రత్తగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్న ఒక ₹100 నా చేతిలో కూడా పెట్టి వెళ్ళాడు. అంటే నన్ను మన మూసాపేట బ్రిడ్జ్ దగ్గర డ్రాప్ చేసి, "అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో ఈ 100 ఉంచుకొని ఆటో ఎక్కి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. లేదంటే ర్యాపిడో బుక్ చేసుకో, యూబర్ బుక్ చేసుకో అందులో ప్రాబ్లమ్స్ ఏముంటాయి" అంటే నాది స్విచ్ ఆఫ్ అయిందన్న అంటే అన్ననే యూబర్ బుక్ చేసి ఆటో ఎక్కించి ఆటోది ఫోటో తీసుకొని ₹100 ఇచ్చి పంపించాడు. నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే రియల్‌గా నా బాధ, నా మొర ఆరగించి ఆ దేవుడే ఆ రూపాన వచ్చి నన్ను ఇట్లా హెల్ప్ చేశాడేమో అని అనిపించింది. ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. ప్రతి ట్రాన్స్‌కి కూడా ఇలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే నెయిల్స్ పట్టి ఇట్లా గీరేయడము, బ్లేడ్‌లేయడము, బట్టలు చింపేయడము, కొట్టడాలు, తిట్టడాలు చాలా ఫేస్ చేస్తారు. సో హిట్ టీవీ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీకి చెప్పేది ఒకటే, ట్రాన్స్‌కి గౌరవించండి. అండ్ అమ్మాయిలకి చెప్పేదేంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చున్నీని కంపల్సరీగా వేసుకోండి. పద్ధతిగా ఉండండి, నీట్‌గా ఉండండి. అమ్మ నాన్నకి మంచి పేరు తెండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి. ప్రేమని నమ్మకండి. మీరు అబ్బాయిలను మోసం చేయకండి. అబ్బాయిలు మిమ్మల్ని మోసం చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నా. అబ్బాయిలు ఇంకొక ట్రాన్స్‌జెండర్స్‌ని మోసం చేయకండి. మీరు ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌ని నిజంగా లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఒప్పించి రండి. మీ ఇంట్లో నాన్న నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ ఫ్యామిలీలో ఒప్పించుకొని మా దగ్గరికి రండి. అంతేగాని మా దగ్గరికొచ్చి మా లైఫ్‌తో ఆడుకొని మా లైఫ్‌ని అర్ధాంతరంగా ముగించకండి. ఎందుకంటే మాకు కూడా చాలా గోల్స్ ఉంటాయి. మాకు కూడా చాలా కోరికలుంటాయి. మేము ఇలా బతకాలి, అలా బతకాలి అని చెప్పి. ట్రాన్స్‌జెండర్స్ డబ్బుని వాడుకొని, ట్రాన్స్‌జెండర్స్‌ని వాడుకొని, నడి రోడ్‌లో వదిలేసి, ముంచి తనని చంపేసి, తన లైఫ్‌ని అర్ధాంతరంగా వేస్ట్ చేసి వెళ్ళకండి. అందరికీ చెప్పేదేందంటే దైవాన్ని ఎలా అయితే నమ్ముతున్నారో మమ్మల్ని అలాగే నమ్మండి. అండ్ అందరితో మంచిగుండండి. మీరు మంచిగుండండి. థ్యాంక్ యూ. సో ఆవిడని చూసైనా మీరు ఇన్స్పైర్ అయ్యి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.